Namaste, welcome to I Dream Inside Politics with Kavita. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే మంజూరు చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కేవలం బెయిల్ మాత్రమే ఇచ్చిందా? ఆ కేసు నుంచి కవిత బయటపడిందా? వాదనలు ఎలా ఉన్నాయి? మనతో పాటుగా ఉన్నారు హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు. ఆజాద్ గారు నమస్కారం అండి. నమస్తే కవిత గారు, చాలా రోజుల తర్వాత బాగున్నారు. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాం మేడం, చాలా హ్యాపీ. చాలా రోజుల తర్వాత అన్నారు కాబట్టి చాలా రోజుల తర్వాత కవిత బయటకు వస్తున్నారు. బెయిల్ ఇచ్చారు, సుప్రీంకోర్టు ఇచ్చింది. వాదనలు చూస్తే గతంలో 50,000 పేజీల్లో ఛార్జ్ షీట్ అనేది, ఆల్మోస్ట్ ఒక 500 మంది సాక్షులు, ఇవన్నీ అభియోగాలు. యాక్చువల్గా ఏం జరిగిందండి అసలు బెయిల్కి సంబంధించినటువంటి వాదనలు? ఒకటండి, జనరల్గా ఏంటంటే మామూలుగా ఛార్జ్ షీట్ అనేది, అంటే మామూలుగా చెప్తాను, లీగల్ పాయింట్స్ చెప్తాను. ఛార్జ్ షీట్ అనేది ఏంటంటే 90 days లోపల అనేది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి అకార్డింగ్ టు ద లా. సో దీంట్లో ఏమైందంటే పిఎంఎల్ఏ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. మార్చి 15వ తారీఖు నాడు ఆమెను అరెస్ట్ చేశారు. దాదాపు సుమారు 5 నెలలు దాటింది. సో దీంట్లో ఏంటంటే అనేక రకాల మలుపులు తిరిగింది ఈ కేసు కూడా. ఎందుకంటే ఇది మామూలుగా ముడిపడలేదు. ఫస్ట్ సిసోడియా కానించి, తర్వాత మన అరవింద్ కేజ్రీవాల్ కానించి తిరిగి ఇక్కడికి వచ్చి ఆగింది. తర్వాత శరత్ రెడ్డి గారని, తర్వాత అరవిందో ఫార్మసీ అధినేత అని, తర్వాత ఇవన్నీ కూడా మనం చూసాం. అప్రూవల్గా పిల్లి ఆయన అప్రూవల్గా మారారు అని చెప్పి, తర్వాత ఇవన్నీ కూడా చాలా మనం చూస్తూ ఉన్నాం. 5 నెలల నుంచి మనకి మ్యాక్సిమం వస్తూ ఉంది. సో ఇదే కాకుండా ఏంటంటే దీంట్లో దాదాపు 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి అది ఈడీ కేసుగా నమోదు అవ్వడం జరిగింది. చివరికి ఈడీ కేసు నుంచి ఎవరైతే లెఫ్టినెంట్ జనరల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక లెటర్ రాయటం వల్ల, అది కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళకి రాయటం వల్ల, కేంద్ర ప్రభుత్వానికి రాయటం వల్ల వాళ్ళు సిబిఐని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సిబిఐ వాళ్ళు మొత్తం అందరిని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీకు తెలియదు ఏముంది మేడం, సిబిఐ అంటేనే మనకి తవ్వుతూ ఉంటారు, కొండం తవ్వుతూ ఉంటారు వీళ్ళకి అదే పని ఇంకా. సో దీని మీద చాలా, అంటే అంతకుముందు సిబిఐ మీద అనేక రకాల తెలియదు ఏముంది విమర్శలు అనేవి ఉన్నాయి. ఇది రాజకీయానికి పనిచేస్తుందని, రాజకీయ పార్టీలకి, ప్రభుత్వ అధికారులకి, ఎవరైతే ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి పనిచేస్తుందని చెప్పి జేబు సంస్థలు అని ఎన్నో విమర్శలు వచ్చినాయి. సో మరి అది వాస్తవా కాదని మనకు సంబంధం లేదు. కానీ సో వాళ్ళు ఏంటంటే తర్వాత మళ్ళీ ఈడీ కేసులో అరెస్ట్ అయినామని మళ్ళీ సిబిఐ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో సుమారుగా ఈడీ కేసులో 5 months అవుతుంది, సిబిఐ దాంట్లో 4 నెలలు అవుతుంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఏమైందంటే ఇక్కడ మనకి ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్లో సెక్షన్ 45 సబ్ క్లాజ్ 1 అని ఒకటి ఉంటుందండి. సో అంటే మనం ఈ సబ్జెక్ట్ ఇప్పుడు బాగా అవుతుంది. దీని గురించి ఏంటంటే 45 అనేది మామూలు బెయిల్ పిటిషన్ వేసుకుంటాం. మామూలు మనం దీంట్లో మేము సిఆర్పిసి ఇప్పుడు అంటే బిఎన్ఎస్ అనుకోండి, దీని ప్రకారం బెయిల్ పిటిషన్ వేస్తాం. దానికింద బెయిల్ పిటిషన్ వేసినప్పుడు అక్కడ ఎవరైతే పీపీ అంటారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో, సో వారు ఏంటంటే ఈ బెయిల్కి సంబంధించి అతను కనుక యాక్సెప్ట్ చేస్తే, మామూలుగా మా దాంట్లో కూడా అదే జరుగుతుంది, యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్ బెయిల్ గ్రాంట్ అవుతుంది. అసలు ఎందుకు ఈ బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది, ఈమె పైన బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది అనేది డిఫెన్స్ అడ్వకేట్ వాదన ఉంటుంది కామన్గా. సో ఇక్కడ సబ్ క్లాస్ 1 ఇక్కడ మెయిన్ సుప్రీంకోర్టు వారు గమనించిన విషయం ఏంటంటే, ఈ 45 సబ్ క్లాస్ 1 ఏదైతే ఉందో దాంట్లో ఎవరైతే బలహీనమైన మహిళలు, ప్రత్యేకంగా మహిళల గురించి మాట్లాడుకుందాం, బలహీనమైన మహిళలు కానీ 16 years లోపు ఉన్న మహిళలు కానీ ఒకవేళ ఇలాంటి కేసుల్లో వాళ్ళు కనుక అరెస్ట్ అయితే, అలా అంటే వాళ్ళు వీక్గా ఉన్న వ్యక్తులు, కొంతమంది శారీరకంగా వీక్గా ఉంటారు కదమ్మా, వల్నరబుల్ ఎస్ అదిగా మనం, సో అలాంటి వ్యక్తులకి బెయిల్ ఇవ్వచ్చు అనే దాని మీద కాన్సెప్ట్ దాంట్లోనే ఉంది. సో దాంట్లో ఏమైందంటే సింగిల్ బెంచ్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు వారు ఏంటంటే అసలు ఏమీ ఎలిజిబుల్ కాదు. ఎమ్మెల్సీ ఆల్సో సౌండ్ పార్టీ, అంటే నేనంటే సైకలాజికల్ సౌండ్ నేను అనేది, మళ్ళీ ఫిజికల్గా ఉన్నారు కాబట్టి ఈ 41 సబ్ క్లాస్ 1కి ఎలిజిబుల్ కాదు అనే ఉద్దేశంతో ఆ బెయిల్ని రిజెక్ట్ చేయడం జరిగింది అనేది ఒక సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం కూడా జరిగింది. సో ఇక్కడ సమస్య ఏంటంటే ఒక మహిళ విషయంలో సింగిల్ బెంచ్ పట్టించుకోలేదు అనేది ఒక కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. సో అదే కాకుండా ఇక్కడ ఎంటైర్ ఏదైతే ఉందో మొత్తం ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. 5 months పైన అయిపోతుంది ఇన్వెస్టిగేషన్. మీరు అన్నట్టుగానే దాదాపు 493 సాక్షుల్ని పట్టుకుంటాం, 50,000 పేజీలకు సంబంధించి ఛార్జ్షీట్ ఫైల్ చేయటం. సో మొత్తం ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా కంప్లీటెడ్ అయిపోయింది. అలాంటప్పుడు జనరల్గా అంటే అక్యూజర్ కొన్ని రైట్స్ ఉంటాయి. కొన్ని భారతదేశంలో ఏంటంటే కొన్ని జడ్జిమెంట్స్ ప్రకారం డీకే బాస్ వర్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ వేరే చాలా కేసులు ఉన్నాయి దానికి సంబంధించి. సో ఈ కేసుల్లో ఏంటంటే బెయిల్ పొందటం అక్యూజ్డ్ యొక్క నిందితుడి యొక్క హక్కు. ఒక వ్యక్తి జ్యుడిషియల్ రిమాండ్ మాత్రమే, అది పనిష్మెంట్ కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అంటే అతనికి జస్ట్ జ్యుడిషియల్ రిమాండ్ కింద ఉంచడమే తప్ప
అది పనిష్మెంట్ కింద రాదుగా. పనిష్మెంట్ ఎప్పుడు అవుతారు? అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఒక అక్యూజ్డ్, ఆమె అక్యూజ్డ్, ఇప్పుడు కవిత గారు అక్యూజ్డ్ ఎంతవరకే, ఆమె కల్ప్రిట్ కాదు. ఎప్పుడు కోర్టులో అంత విచారణ కొనసాగి లాస్ట్లో ఈమె మీద అభియోగాలు మోపిని అన్నప్పుడే కదా అండి. సో మనం అప్పుడు ఇన్నోసెంట్గానే పరిగణించాలి, అది మన లా చెప్తా ఉంది. సో ఈ విషయంలో ఏమైందంటే ఈ 5 నెలల వరకు ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఒకటే ఛార్జ్షీట్ కంప్లీట్ అయిపోయింది, తర్వాత దీనికి సంబంధించి మొత్తం సాక్షులను విచారించేశారు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయినప్పుడు ఇప్పుడు ఆమె ఏమి ప్రభావితం చేయగలుగుతుంది? డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ సందర్భంలో ప్రభావితం చేసిద్దని చెప్పి వాళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్తా ఉన్నారు. అలాగే ఫోన్ల విషయంలో ఫోన్లు ధ్వంసం చేశారు, ఫోన్లు ఫార్మేట్ చేశారు, డేటా డిలీట్ చేశారు. అది ఆల్రెడీ అయిపోయింది కదా, అసలు ఏమేం చేయలేదు, అది ఎలా జరిగింది అనేది తెలియదు. సో అది అయిపోయింది. ఆ విషయంలో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ చెప్పడం జరిగింది. ఎస్వి రాజు గారు అని చెప్పి ఈడీ తరపున వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు చెప్పారు. ఈమె బయటకు వెళ్తే ఇందులో పెద్ద పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి, సాక్షులు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీంట్లో అయినా రోహిత్ గి గారు ఎవరైతే ఉన్నారో ఆయన సీనియర్ అడ్వకేట్, ఆయన ఈమె తరపున జనరల్గా ఆర్గ్యూ చేయడం ఏంటంటే, వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఎలాగైనా ఆమె ఎక్కడికి వెళ్ళే అవకాశాలు లేవు. సో పాస్పోర్ట్ ఎలాగో సరెండర్ చేస్తాం, ప్రతి అక్యూజ్డ్కి ఖచ్చితంగా ముందు పాస్పోర్ట్ సరెండర్ చేసేస్తారు, సరెండర్ చేయించుకున్నారు కూడా వాళ్ళు ఆల్రెడీ. సో అక్కడికి వెళ్ళే అవకాశాలు లేవు. ఒక ఉన్నత ఫ్యామిలీకి చెందిన ఆమె, సో ఒక పబ్లిక్లో ఉన్న వ్యక్తి, సో ఖచ్చితంగా ఎలాంటి ఉండదు. ఆల్రెడీ ఛార్జ్షీట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏంటి, రెడీ టు ట్రయల్ కదమ్మా ఇప్పుడు, అంతే కదా మేడం, ఏముంటుంది నెక్స్ట్ జరిగే ట్రయల్ నడుస్తుంది. సో సరే అక్కడ ఎవరైతే సిసోడియా ఎవరు ఉన్నారో వీళ్ళందరూ ఏమనేటు వీళ్ళందరూ నడుస్తుంది వాళ్ళతో పాటు ఉంది. ప్లస్ దీనికంటే ముందుగా ఒక పురుషుడు ఎవరైతే ఉన్నారో, అంటే అక్కడ మనం సిసోడియా గారు ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి ఇవన్నీ పక్కన పెడితే ఆయన పక్కన పెడితే మనం ఒక పురుషుడిగా మనం భావిద్దాం, ఒక నిందితుడిగానే భావిద్దాం. అలాంటి ఆయనకు ముందే బెయిల్ వచ్చిందిగా. సో ఈమెకంటే అతనికి ముందే బెయిల్ వచ్చింది. సో అది కూడా ఒక రీజన్. సో ఎందుకు తాత్సారం చేయటం ఏంటనేది సుప్రీంకోర్టు వారు ఈరోజు ప్రశ్నించారు. వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేవు. సో దాని ద్వారా ఆమెకి బెయిల్ రావడం కూడా చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ఒక మహిళ అన్ని రోజులు ఉండటం కూడా బాధ కలిగించే అంశమే కదా. సో ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, మహిళ అన్ని రోజులు ఉండడం బాధ కలిగించే అంశం. మరి అందులో ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? కేవలం 100 కోట్లే, అంతకు మించి జరగలేదు, ఇందులో తన కీలకమైనటువంటి వ్యక్తి కూడా కాదు, ఇలాంటివన్నీ బోల్డ్ వినిపించాయి. అట్ ద సేమ్ టైం ఇది పసలేని కేసు అనేటువంటిది, ఒక ఫాల్స్ కేసులో ఇరికించారు, కావాలని కుట్రపూరితంగా కవితను పంపించారు అని యాజ్ ఏ అడ్వకేట్ మీరు ఎలా చూస్తున్నారు? మీరు చూడని కేసులు కాదు, నేను చూడని కేసులు కాదు. ఎందుకంటే మనం గత 2 దశాబ్దాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మేడం, అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. కింది కోర్టులో ఒక వ్యక్తికి శిక్ష పడింది అనుకుందాం, పై కోర్టులో అతను నిర్దోషిగా వచ్చిన సందర్భాలు లేవా? చాలా. ఇప్పుడు మీకు తెలియదు కదా, విజయవాడ సత్యమావ కేసు ఉంది, మనం ఆ టైంలో మంచిగా అందరం పోరాడాం. సో ఇప్పుడు జనరేషన్ కొద్దిగా తెలియకపోవచ్చు కానీ జనరల్గా చెప్తున్నా, అతను దోషిగా శిక్ష పడింది, కానీ సుప్రీంకోర్టులో అతను నిర్దోషిగా తేలి ₹1 కోటి అతనికి ఇవ్వడం జరిగింది. దాన్ని ఏమంటారు? సో నేనేమంటున్నానంటే, ఇది అంటే పొలిటికల్ స్ట్రాటజీ అనేది, అంటే నాకంత విషయ పరిజ్ఞానం అయితే లేదు పాలిటిక్స్ మీద. సో నేనేమంటున్నానంటే, ₹100 కోట్ల ఇక్కడ అదే మామూలుగా ₹100 కోట్ల స్కామ్ జరిగింది. సో దట్టు సరే, అక్కడ ఢిల్లీలో ఏదైతే తీగలాగితే డొంక ఇక్కడ కదిలింది అనేది జనరల్గా రివాజ్గా వచ్చింది ఒకటి. సో వేర్ ఇస్ ద విట్నెస్? ఇప్పుడు మీకు ఎవిడెన్స్ కావాలి కదా. ₹100 కోట్ల ఈడీ చూపించగలిగిందా మేడం? ఈ కేసులో మనం క్లియర్గా మాట్లాడుకుంటే ₹100 కోట్ల ఈ స్కామ్ జరిగింది, ఇది జరిగిందని చెప్పి ఈడీ రికవరీ చేయటం కానీ, అలాగే ₹100 కోట్ల ఇట్లా జరిగిందని చెప్పి చూపించడం కానీ ఈడీ ఏమైనా చేయగలిగిందా? ఇక్కడ రుజువు చేయగలిగిందా ఈ కేసులో? ఇంతవరకు మనకేం కనపడలేదు అది ఒకటి. రెండోది, ఇప్పుడు సిబిఐ చేసిన 50,000 పేజీలకు సంబంధించిన సాక్షులను విచారించాలి, ఈ 493ని విచారించాలి. ప్లస్ మిగతా ఏదైతే 50,000 పేజీలు ఏవైతే ఉన్నాయో ఇది 1 by 1 చేసుకుంటూ రావాలి. ఈ విచారణ తేలినప్పుడు కదా అప్పటికి ఆమె నిర్దోష అనేది తెలియాల్సి ఉంది. సో అందుకని ఏమంటున్నానంటే, నేను ఆమెని నిర్దోషిగానే భావించాలి ఎప్పుడు, అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అది లా ప్రకారం చెప్తాను నేను, నా వ్యక్తిగతంగా లా ఏదైతే ఉందో మన జ్యుడిషియల్ వ్యవస్థ ఏదైతే ఉందో అది చెప్తున్నప్పుడు 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అనేది కదా మన లా చెప్తా ఉంది. సో ఇక్కడ సరే పొలిటికల్ స్ట్రాటజీ ఏం జరిగిందా ఏంటి అనేది దానికి చాలా పెద్దలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, మనకేం పర్వాలేదు. సో నేనేమన్నా ఇంకోటి, సుప్రీంకోర్టు వారు కూడా ఇందులో అక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఒక అక్యూజ్డ్కున్న రైటే మనం ఆలోచించాలి. అక్కడ కవిత గారు ఉండొచ్చు, లేకపోతే నేను ఉండొచ్చు, ఇంకెవరు XYZ ఎవరైనా ఉండొచ్చు. అక్యూజ్డ్ అనే అతనికి భారత రాజ్యాంగం కల్పించిన కొన్ని హక్కులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు కలకత్తా ఘటన చూసాము. అతను నేరం చేశాడా లేదా అనేది అది కోర్టు తేల్చాలి. అయినప్పుడు కూడా ఆయనకి 39 సబ్సెక్షన్ A కింద లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది కదా సర్కారు, ఆమెని పెట్టి.
ఎందుకు అంటే ఆయన రైట్ అది. సో నేనేమంటున్నానంటే ఆమె ఇప్పుడు చాలామంది ఇప్పుడు స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది మహానుభావులు జైలుకి వెళ్ళారు మేడం. చాలామంది రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళారు, ముఖ్యమంత్రులు అందరూ జైలుకి వెళ్ళారు. సో వాళ్ళందరూ వెళ్ళినంత మాత్రాన నేరం చేసినట్టు కాదు కదా, అది తేలాల్సింది, దానికి తేలాల్సిన సమయం ఉంది. అలా నేను ఎవరికి వంతపడట్లేదు, లీగల్ అంశాలు మేము చెప్తున్నాం, మనం ఎవరికి సపోర్ట్ కాదు. ఇప్పుడు మనం ఏంటంటే ప్యారలల్గా ఏం జరుగుతుంది అని చెప్తాను, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అడ్వకేట్గా ఏం చెప్తాము అంటే ట్రయల్ జరుగుతుంది. ట్రయల్లో ఎప్పుడైతే నిజంగానే నేరం చేశారా, మీరు అన్నట్టు 100 కోట్ల అదే 149 ఏదో అన్నారు కదా, దానికి సంబంధించిన క్రోర్స్ ఏవైతే ఉన్నాయో అది ఫ్రాడ్ జరిగిందా, లేకపోతే నిధులు డైవర్ట్ అయినాయా, ఈడీ వాళ్ళు ఎంతవరకు దాన్ని రికవరీ చేయగలిగారా, స్కామ్ ఎలా జరిగింది, ఇవన్నీ తేలినప్పుడు కదా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు వారు ఒక తీర్పును మనం శిరసా వహిస్తూ మనం చెప్తున్నాము అంతే. ఇప్పుడు కండిషన్స్ ఎలాగో పెడతారు మామూలుగా, అక్కడే ఇప్పుడు మేము వేసినాం, ఇవాళ ఒక బెయిల్ పిటిషన్ నేను వేసినా కూడా దాంట్లో కండిషన్స్ కంపల్సరీ ఉంటాయి. అది కామన్, దేశం విడిచి వెళ్ళకూడదు, పాస్పోర్ట్ సరెండర్ చేయాలి, మీకు తెలియదు ఏముంది మేడం, పాస్పోర్ట్ సరెండర్ చేయాలి, విచారణకి ఏదైతే ఉందో ఇప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, సహకరించాలి సార్, ఈ కండిషన్స్ సార్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి, ఎవరైనా ఫుల్ఫిల్ చేయాల్సిందే. కోర్టులానే ఏదైతే కోర్టుది ఏదైతే ఉందో మరి కంపల్సరీ కోర్టు ఓబేదా లా అంతే. సో భవిష్యత్తులో ఆమె దోష నిర్దోష అనేది మీరు నేను అయితే ఈ సమాజం కాదు కదా, దానికి వాళ్ళు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఇన్వెస్టిగేషన్లో సాక్ష్యాధారాలు ఎంతవరకు బలంగా ఉన్నాయి, ఎంతవరకు సిబిఐ చేయగలిగింది. సో ఇవన్నీ అయిన తర్వాత కదా అప్పుడు కదా ఆమెకి ఏదన్నా అనేది. సో ప్రజెంట్ అయితే ఆమె నిందితుడిని అంటే మామూలు అక్యూజ్డ్ ఇన్నోసెంట్గానే భావించాలి, మా లా ప్రకారం చెప్తున్నా, మన జ్యుడిషియల్ వ్యవస్థ గురించి చెప్తున్నా. సో ఇప్పుడు సిబిఐ ప్రభుత్వానికి జేబు సంస్థగా ఉంది అనేటువంటి ఒక ఆరోపణ ఎలా అయితే వినిపిస్తూ వస్తుందో, ఇప్పుడు కవిత బెయిల్కి సంబంధించి 2 రోజుల కిందనే బీఆర్ఎస్ లీడర్లు, ముఖ్యులు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఢిల్లీకి వెళ్లారు. ఖచ్చితంగా ఈరోజు కవితకి బెయిల్ వస్తుంది, దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయాయి కాబట్టి అనేది ఒక వాదన. ఇలా కలుస్తున్నాయి కాబట్టే ఈరోజు బెయిల్ మంజూరైంది. నిజంగా ఇలా రాజకీయంగా ప్రోద్బలం లేకుంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఒక పుష్ కావచ్చు, ఇలాంటి ఫోర్స్ అనేది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఎవరైతే ఈరోజు కమిటీ ఉందో, ధర్మాసనం ఉందో, ప్రెషర్ అప్లై చేసింది అనుకుంటున్నారా మీరు? అలా జరుగుతుందా? లేదండి, లేదు. రాజకీయాలు అనేవి మాట్లాడుకోవడానికి చాలా బాగుంటాయి, అది తప్పలేదు. రాజకీయ నాయకుడు యొక్క లక్షణం అదే. ఇప్పుడు మనం రాజకీయ నాయకుల లక్షణాలు ఏముంది మేడం, అందరం విమర్శించడమే కదా, విమర్శించుకోవాలి. ఇక్కడ మన ప్రపంచవ్యాప్తంగా మన జ్యుడిషియల్ వ్యవస్థ చాలా గొప్పదండి, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఆ విషయంలో భారత రాజ్యాంగం విషయంలో కానీ ఈరోజు ప్రజాస్వామ్యం చక్కగా ఉంది అంటే జ్యుడిషియలే కదా మేడం, జ్యుడిషియల్ వ్యవస్థ కరెక్ట్గా ఉండబట్టే కదా. ఇప్పుడు మనం చూసాము ఎంత పెద్ద పెద్ద సీఎంలు, ఎక్స్-సీఎంలు అందరూ కూడా వాళ్ళు జైల్లో ఉన్నారు, ఒక సామాన్య ఖైదీలాగానే. అంటే చిన్న చిన్న ప్రత్యేక వసతులు ఉంటాయి, అది వేరే విషయం, కానీ సామాన్యుల్లాగే వాళ్ళు ఉండటం జరుగుతూ ఉంది కదా మేడం, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. సో ఈ రాజకీయ పరిణామ క్రమాలు, రాజకీయాలు అనేవి రాజకీయ నాయకులు చేసే విమర్శలేమో కావచ్చు, కానీ మన జ్యుడిషియల్ వ్యవస్థ చాలా బ్రహ్మాండమైంది. అందులో ఎట్లా అంటే ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు ఈరోజు నిజంగా చక్కటి జడ్జిమెంట్ అండి, ఈరోజు మాత్రం చాలా చక్కటి జడ్జిమెంట్. ఎందుకంటే 45 సబ్ క్లాస్ 1 గురించి గతంలో అనేక రకాల అపోహల అనుమానాలను ఈరోజు సుప్రీంకోర్టు తొలగించింది. ఒక రకంగా మీరు మనీ లాండరింగ్ యాక్ట్లో సంబంధించి ఇది ఒక మైల్ స్టోన్. ఇది ఇప్పుడు భవిష్యత్తులో ఎవరైనా సరే ఒక మహిళ ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళ మీద ఎలిగేషన్ వచ్చి వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు అనుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది కదా. సో మైల్ స్టోన్ అని అనుకోవాలి. సో అంతే తప్ప రాజకీయంగా మీరు అన్నట్టు రాజకీయ పరిణామాలు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్, నేను కూడా విన్నాను బీఆర్ఎస్ కలిసిపోతుంది, అవన్నీ ఎలా ఉంటాయంటే మేడం, చింతకాయలు రాలే సమయంలో మనం మంత్రాలు చదివినట్టు ఉంటుంది. నాకు తెలిసి చెప్తాను, నాకున్న నాలెడ్జ్ మేరకు అలా ఏముండదు మేడం. అంటే ఉండాలి మనకు తెలియదు, ఎందుకంటే మనకి సాక్ష్యాధారాలు లేనప్పుడు మనం మాట్లాడలేము. కానీ పొలిటీషియన్ చేసే విమర్శలు సరే, అది విమర్శ సద్విమర్శ అనేది అది వాళ్ళ యొక్క విజ్ఞతగా మనం వదిలేయాలి తప్ప, కానీ జ్యుడిషియల్ వ్యవస్థలో మాత్రం అలాంటిది ఏమి ఉండదు, నాకు తెలిసైతే ఉండదు. సో మన జ్యుడిషియల్ వ్యవస్థ చాలా గొప్పదండి, చాలా గొప్పది. ఈరోజు మా ప్రజాస్వామ్యంలో మనం హ్యాపీగా, సంతోషంగా, ఒక రాజ్యాంగబద్ధంగా, ఆనందంగా ఉన్నాము అంటే నిజంగా జ్యుడిషియల్ వ్యవస్థ ఉండబట్టే. సో ఇంకొకటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైనది జ్యుడిషియల్ వ్యవస్థ. సో ఇందులో ఎలాంటి అంటే మామూలుగా మీరు అనుకున్నట్టు అలాంటి ప్రెజర్స్ అలాంటివి ఉండవని అన్నీ ఎవరు పట్టించుకోరు. జనరల్గా ఇక విమర్శలు సహజంగా వస్తుంటాయండి అవన్నీ. మనం ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అనుకూలం కాదు, బీజేపీ బీఆర్ఎస్కో లేదా అనుకూలం కాదు. మనం సమాజంలో జరుగుతున్న విషయాల్ని ఒక సామాజిక విశ్లేషకుడిగా మనం చెప్పడమే. ఇప్పుడు మీరు ఒక సామాజిక
జర్నలిస్ట్గా మీరు మీ బాధ్యత మీది. మనం జ్యుడిషియల్ వ్యవస్థగా మనలో జరిగిన సంఘటన మనం చెప్పడమే తప్ప ఇక రాజకీయాల విమర్శలు ప్రతి విమర్శలు అనేవి ఇక అది రాజకీయ నాయకులు చూసుకుంటారు. సో నేను అనుకుంటాం అయితే అది కాబట్టి ఎందుకంటే చాలా పెద్ద మహానుభావులు ఉన్నారు, అంత పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు మేడం, వాళ్ళల్లో మనం ఎంత చెప్పండి, మనం చాలా చిన్నవాళ్ళం. కాకపోతే ఒకటే మాత్రం మన జ్యుడిషియల్ వ్యవస్థ చాలా గొప్పదండి, అందులో నో డౌట్ ఎట్ ఆల్.